హలో, ఏంటమ్మా గుద్దేసి వెళ్ళిపోతున్నావు? కొత్త కారు ఇక్కడ. డాక్టర్ అజంతా, వెటనరీ డాక్టర్ ఫ్రమ్ పద్మారావు నగర్. సారీ. దీనమ్మా సారీ. బ్రిటిష్ వాడు పోతూ పోతూ నేర్పించి వెళ్ళాడండి సారీ. ఎవరైనా తిడితే సారీ, కొడితే సారీ, గుద్దితే సారీ. ఇంటికి వెళ్ళి వంట చేయమంటే మా ఆవిడంటుంది సారీ. కేవలం ఈ సారీ అనే పదం వల్ల నాకు ఇంతవరకు పిల్లలు పుట్టా తెలుసా నీకు? ఆ రెండో వైర్ డిస్కనెక్ట్ అయితే టాగుల్ స్విచ్ ఆఫ్ అయి పవర్ సప్లై ఉండదు. సో జాగ్రత్తగా కనెక్ట్ చేయి. వీడు ఒంగుని ఏం చేస్తున్నాడు ఇక్కడ? హలో, ఏంటి వైర్లు ముట్టుకున్నావేంటి? డోంట్ టచ్ దట్ వైర్స్. డాక్టర్ అజంతా, వెటనరీ డాక్టర్ ఫ్రమ్ పద్మారావు నగర్. స్టాప్ ఇట్, ఐ విల్ కాల్ ద పోలీస్. ఫోన్ వాడికి ఇవ్వు. ఏంటది? బ్లూటూత్. బ్లాక్ గా ఉంది. మా అన్నయ్య లైన్లో ఉన్నాడు, మాట్లాడు. అన్నయ్య లైన్ లో ఉన్నాడు, తమ్ముడు జైల్లో ఉన్నాడు. డాక్టర్ అజంతా, వెటనరీ డాక్టర్ ఫ్రమ్ పద్మారావు నగర్. ఏంటమ్మా? ఎవ్వట్రా నువ్వు? అరే బేవకూఫ్ పాగల్ తేరీ అయిందా? ఒరే, నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? నాకు హిందీ ఒక ముక్క కూడా రాదు. నన్ను తెలుగులో తగులుకోమంటావా? ఇను ఎలా ఉన్నాయి అచ్చ తెలుగు ఆవకాయ బూతులు? చాలా బాగున్నాయి. ప్రపంచ భాషల్లో బూతులు ఒక ఎత్తు. ఈ కామెడీ ఏంట్రా? తెలుగు బూతులు సంగీతంలా ఉన్నాయి. రోజు అరగంట తెలుగు బూతులు వింటే క్యాన్సర్ రాదనిపిస్తోంది. నువ్వు నాకు నచ్చావు. నువ్వు నాకు నచ్చలేదురా. లెట్ us కాంప్రమైజ్, లెట్ us బీ ఫ్రెండ్స్. నేను నీకు నా అడ్రస్ చెప్తాను. దా, చికెన్ బిర్యానీ తిందాం రా. నో, ఐఎమ్ వెటనరీ డాక్టర్ ఫ్రమ్ పద్మారావు నగర్. నేను యానిమల్స్ లవ్ చేస్తాను, యానిమల్స్ తిన్నాం. నువ్వు తినాలి. రే, నువ్వు వాడికి అన్నయ్య కావచ్చేమో కానీ నాకు గొట్టం గన్నయ్యవి. రై, నేను యాక్చువల్లీ బీపీ. బీపీ అంటే బాహుబలి ప్రొడ్యూసరా? బెస్ట్ పర్సన్. తేడా వస్తే బీపీ. భయంకరమైన పర్సన్. నువ్వు బీపీ అయితే నేను వీపీ. వెరీ పవర్ఫుల్. చికెన్ విషయంలో కూడా వీపీ. వెరీ పర్టికులర్. నువ్వు చికెన్ బిర్యానీ తినకపోతే మా తమ్ముడు నిన్ను గన్తో కాల్ చేస్తాడు. చికెన్ బిర్యానీ తినకపోతే గన్తో కాల్ చేస్తారా? ఏంటి చికెన్ బిర్యానీకే? గన్ లేదుగా? గన్ లేదు. గన్ నేను తెప్పిస్తా. నువ్వు చికెన్ బిర్యానీ తింటానని ఒప్పుకోకపోతే 10 నిమిషాల తర్వాత ఈ ఫ్లైఓవర్ మీద జరిగే ప్రమాదాలకి, పరిణామాలకి నువ్వే రెస్పాన్సిబుల్. టీవీ నేను చెప్పరా? గన్తో కాల్ చేసి, కత్తితో పొడి చేసి, బాంబుతో పిసికేస్తావా? డాక్టర్ అజంతా, వెటనరీ డాక్టర్ ఫ్రమ్ పద్మారావు నగర్. చెప్పు మీ అన్నయ్యకి. రే, అసలు మ్యాటర్ ఏంటో నీకు తెలియట్లేదు. ఏంటి ఏంటి మ్యాటరు? ఆడొక అన్నయ్య, ఈడొక తమ్ముడు చికెన్ బిర్యానీ తినకపోతే కాల్ చేస్తారంట. పద్మారావు నగర్ అమ్మా. ఏంట్రా వాడికి హింటిస్తున్నావా? చంపేస్తా. హీరో కమెడియన్ సీన్ లో కామెడీ జరగాలి, హీరో విలన్ సీన్ లో కథ జరగాలి. నువ్వు ముందుకు జరుగు. బై ద వే, ఆ లెఫ్ట్ సైడ్ డివైడర్ మీద క్రాస్ మార్క్ చూడు. అక్కడ ఒక గన్ ఉంది. అవసరమైతే వాడుకో. పొద్దున్నుంచి సాయంకాలం అయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఆటోలో కూర్చుంటుందా కూర్చోదా? నీ అమూల్యమైన అభిప్రాయాన్ని నా ద్వారా ప్రేక్షకులకు తెలియజేయమ్మా. అమ్మాయి ఆటోలో కూర్చుంటుందని 100. అమ్మాయి ఆటోలో కూర్చోద్దు. ఇదిగో 10. మన దగ్గర క్యాష్ లేదు, అన్ని కార్డ్సే. అవునా? ఇగో స్టెప్ చేయి. శంకర్రావు. పప్పి, బేబీ అమ్మాయి ఆటోలో కూర్చుంటుందంటావా? లేదు బేబీ. కూర్చుంటుంది పప్పి. ఏమి అమ్మాయి కూర్చో. గర్ల్ ఫ్రెండ్ అయితే అస్సలు కూర్చోదు మేడం. కూర్చోదు. సార్, ఆ అమ్మాయి విషయంలో ఏంటి మీ అభిప్రాయం? అమ్మాయిలు అడుక్కుంటే వింటారు, ఆర్డర్ ఇస్తే తంటారు. వెరీ గుడ్, చాలా బాగా చెప్పాడు. ఇప్పుడు ఇంకో పెద్ద మనిషి సార్ మీరు. ఐఎమ్ డాక్టర్ అజంతా, వెటనరీ డాక్టర్ ఫ్రమ్ పద్మారావు నగర్. మైక్ దొరికితే ఫ్రీ పబ్లిసిటీ. పద్మారావు నగర్ మా జోనర్ కాదు. ఆడేంటి అలా వెళ్ళిపోతున్నాడు? వస్తాద్, ఏంటి షేవింగ్ మండుతుంది? నేను బాల్తో సేవింగ్ చేస్తానంటే నువ్వు బాలుడితో సేవింగ్ చేసుకున్నావు. రేయ్ చూడు, ఎక్కడైనా తగిందా చూడు. ఒక్క నిమిషం. నాది కూడా మహేష్ బాబు లెక్క సెన్సిటివ్ స్కిన్. తగలేదు. ఏంట్రా ఇది? తెగితే బుడగలు వచ్చేవిగా. ఇంతకు ముందు ఏం చేసేవాడివి? పంచర్లు వేసేవాడిని. పంచర్లా? నువ్వు చూసుకో. వాట్? ఇదంతా నువ్వు చికెన్ బిర్యానీ తినకపోవడం వల్ల జరుగుతున్న రాద్ధాంతమా?
అవును బ్రదర్. నువ్వు చికెన్ బిర్యానీ తినకపోతే ఈ ఫ్లైఓవర్ మీద జరిగే ప్రమాదాలకి పరిణామాలకి బాధ్యుడివి నువ్వే. తింటే మన చచ్చిపోతావా? తింటే బతికిపోతాం. ఐఎమ్ ఎనిమల్ డాక్టర్. ఐ లవ్ ఎనిమల్స్. నేను మా ఆవిడకే కదా పక్కింటి ఆవిడ కూడా మాట ఇచ్చాను. ఒరే నా మైక్ లో జంతువులు డాక్టర్ ఓ పక్కన మనుషులు చచ్చిపోతుంటే నువ్వు మా ఆవిడికి మాట ఇచ్చానంటే తిను చికెన్ బిర్యానీ తినను బ్రదర్. తినాలి తినాలి. తినను. ఒరే ఒరే బెక్కర్ దీన్ని ఇన్స్పైర్ చేయడానికి మంచి మోటివేషనల్ సాంగ్ కూడా అందుకు చెప్పాలి. హరి హరియా రఘునందన హరి రమణవ అల్లగంటారు మిత్ర వారేను మునిమల గట్ట బుద్ధి నేర్పుతారు మూడంటారు చదువు నేర్పుతారు చామటోడు బంగారు కోడి పెట్ట వచ్చరండి ఏ పాప ఏ పాప ఏ పాప ఆపండి ఆపండి బ్రదర్. నా బాధ్యత నాకు గుర్తొచ్చింది. అందరిని నేను కాపాడతా. వాళ్ళ కోసమైనా చికెన్ బిర్యానీ తింటా. త్వరగా వెళ్ళి తిను లేకపోతే కమిషనర్ హోమ్ మినిస్టర్ వచ్చారనుకోండి పరుగు పోద్ది. త్వరగా వెళ్ళు వెళ్ళు, వెళ్ళు. తినేస్తా. శాంతి బ్రదర్. వార్ కంప్లీటెడ్. పీస్. ఇదిగో మ్యాటర్ క్లియర్ అయ్యా, వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ క్లియర్ చేయండి. ఇదిగో ఇన్స్పెక్టర్ అమ్మా, సినిమా అయిపోయింది. వెంటనే వెళ్ళిపోయి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పట్టుకోండి. మీ వాళ్ళు లైన్లో ఉన్నాడా? బ్రో, ఐ హావ్ టేకెన్ అ డెసిషన్. ఐ విల్ ఈట్. ఏంట్రా? అదే బ్రో, చికెన్ బిర్యానీ. పక్కకు పోరా. వీడేంటి నా త్యాగాన్ని గుర్తించట్లేదు? ఇఫ్ మటన్ ఇస్ ఓకే బ్రో. ఏంట్రా? ఫిష్, ఫ్రాన్స్, కుక్ అయితే ఓకే బ్రో. కాల్చి ఓ అమ్మో. మనకి ఇప్పటి వరకు ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఎలాంటి విధమైన అప్డేట్స్ లేవు. మనం పిలవపోయిన మన స్టూడియోకి వచ్చినందుకు ఈయన ఏం చెప్తారో విందాం. ఇంక ఇంట్రడక్షన్ అక్కర్లేదు. ఆరోగ్యమే నా ఆరో ప్రాణం. పచ్చివి తినండి, పచ్చగా ఉండండి. గడ్డి తినండి, గుణవంతులుగా ఉండండి. అసలు మొట్టమొదటి బాంబు ఎక్కడ పుట్టిందో తెలుసా? ఎక్కడా? మన పొట్టలో. టేస్ట్ అని రోస్టు చేసిన ఫాస్ట్ ఫుడ్ని వేస్ట్గా తింటామా? ఇక బాత్రూంలో బ్లాస్ట్. అదే టెర్రరిజం. నాకు తెలిసి టెర్రరిజం కూడా తిండికి సంబంధించిన వ్యాధే. మనం ఏం తింటామో అలాగే ఉంటాం. ఏమి తినకపోతే ఇలా ఉంటాం. ఆకులు తినే మేకలు కొండలెక్కుతున్నాయి. మేకని తినే మనుషులు మంచాలెక్కుతున్నారు. శాకాహారం మీద అలక మానండి, మొలకలు తినండి. తందూరీ చికెన్ లెగ్ పీస్ ఎలా ఉంటుంది? గన్నులా ఉంటుంది. అది తిన్నవాడు గన్ను పట్టుకోక కాళ్ళు పట్టుకుంటాడా? కాళ్ళు పట్టుకుంటాడా చెప్పండి? నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, దీన్ని ప్రైమ్ టైంలో వేయండి.